చూస్తున్నారు టెక్ ఫర్ వైటీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, మామూలుగా మనం దెయ్యాలని ఆత్మలు అయితే అంతగా అయితే మనం అబ్జర్వ్ అయితే చేస్తున్నాం. కాకపోతే మన వీడియోలో అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాం. నా నుంచి అయితే ఒక ఆత్మ అయితే రాబోతుంది. సో దాన్నే గోస్ట్ లెన్స్ ఎఫెక్ట్ అనేసి అయితే అంటాము. సో ఇప్పుడైతే వీడియో అయితే చూపిస్తాను ఎలా చేయాలనేసి అయితే మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేసి ఎడిటింగ్ తో పాటు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే యాక్షన్ చేసి నాలో నుంచి అయితే ఆత్మ ఎలా బయట రావాలనేసి అయితే చూపిస్తాను. సో ఫస్ట్ వన్ దానికి మనం ఎలా యాక్షన్ చేయాలంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు సో అందుకోసం అయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇలాగైతే పడుకోండి. వన్స్ ఇలా పడుకున్న తర్వాత మనం ఎలా అయితే లేయాలనుకుంటామో యాక్చువల్గా అలాగైతే లేయండి. వన్స్ అలా మనం లేచిన తర్వాత ఎలా ఎడిటింగ్ చేయాలనేసి అయితే ఇప్పుడు మీకు కైన్మాస్టర్ యాప్ లో అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్ గా అయితే చూపిస్తాను. సో వితౌట్ లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో వీడియో స్టార్ట్ చేయకుండా వచ్చిన రిక్వెస్ట్, మీరు కూడా మన ఛానల్ మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ ఆల్ పైన యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అదే విధంగా నాకు వీడియోస్ చేయడానికి అయితే కాస్త మోటివేషన్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎడిటింగ్ లోకి అయితే వెళ్దాం. ఇప్పటి వరకు మనం తీసిన వీడియోని అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎడిటింగ్ అనేది అయితే చేయాలి కైన్మాస్టర్ యాప్లో. సో ఫస్ట్ మన కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి క్రియేట్ న్యూ అనేసి అయితే ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసి ఇక్కడ మన 16:9 రేషియో ఉంది కదా, దానిపైన అయితే సెలెక్ట్ చేసి పైన రైట్ సైడ్ టాప్లో నెక్స్ట్ అనేసి అయితే ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసి ఇక్కడ మనకి ఇంతకుముందు అయితే మనం నార్మల్ కెమెరాలో తీసినామనుకోండి, నార్మల్ కెమెరాలో అయితే ఉంటుంది వీడియో. అదేవిధంగా ఓపెన్ కెమెరాలో తీసినామనుకోండి, అంటే నేను యూజ్ చేసిన అప్లికేషన్ అనుకోండి, ఇప్పుడు నేను ఓపెన్ కెమెరాలో అయితే వీడియో అనేది తీసాను కాబట్టి అక్కడైతే ఉంటుంది. సో ఇంతకుముందు మనం తీసిన వీడియో అయితే ఇందులో అయితే ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అనేది అయితే చేసుకోవాలా. నేను 1:33 అనే దానిపైన అయితే ట్యాప్ అనేది చేస్తాను, ఎందుకంటే నేను అందులో అయితే ఎడిటింగ్ అనేది అయితే చేయాలనుకుంటున్నాను కాబట్టి. ఇక్కడ మనకి ఎంతవరకు అయితే కావాలనుకుంటాం అంతవరకు అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాలా. సో 40 సెకండ్స్ ముందుండేదంతా నాకు అన్వాంటెడ్ అనుకుంటున్నాను కాబట్టి దాని అయితే రిమూవ్ అనేది అయితే చేసుకుంటాను. సో అందుకోసం అయితే వీడియో పైన అయితే ఒకసారి ట్యాప్ అనేది అయితే చేసుకునేసి ఇక్కడ మనకి సిజర్ సింబల్ అయితే ఉంది, దానిపైన అయితే ట్యాప్ చేసి ఇక్కడ మనకి పైన రైట్ సైడ్ టాప్లో ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసామనుకోండి మనకి 40 సెకండ్స్ కంటే ముందుండేదంతా మనకి రిమూవ్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి నేను ఒక 17 సెకండ్స్ అయితే పెట్టుకుంటాను. మిగతా రిమైనింగ్ అనేది అయితే నాకు అన్వాంటెడ్ కాబట్టి దాన్ని కూడా రిమూవ్ అనేది అయితే చేసేస్తాను. సో అందుకోసం అయితే వీడియో పైన ఒకసారి ట్యాప్ అనేది అయితే చేసి సిజర్ సింబల్ పైన అయితే ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసి పైన మనకి డన్ సింబల్ అవుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసామనుకోండి మనకి అన్వాంటెడ్ వీడియో అనేది అయితే రిమూవ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఇప్పటి నుంచి అయితే మనం ఎడిటింగ్ అనేది అయితే ఈజీగా అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి నేను ఇప్పుడైతే పడుకుంటున్నాను కదా, వన్స్ ఇలా అయితే పడుకోనివ్వండి. వన్స్ ఇలా పడుకోనిచ్చిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి సెట్టింగ్ సింబల్ పైన మనకి ఒకటి ఉంటుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసి ఇక్కడ మనకి క్యాప్చర్ అండ్ సేవ్ అనేసి అవుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేయండి. వన్స్ మనం ఇలా చేసామనుకోండి ఇక్కడ మనకి స్క్రీన్ పైన మనకి కనిపించే ఆ యొక్క ఇమేజ్ అనేది అయితే క్యాప్చర్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ యొక్క ఇమేజ్ని లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఇక్కడ మన క్యాప్చర్ అనేసి అయితే ఉంది కదా, రీసెంట్ క్యాప్చర్ చేసింది, దానిపైన అయితే ట్యాప్ చేసి ఇంతకుముందు మనం క్యాప్చర్ చేసిన ఫోటోని అయితే సెలెక్ట్ అనేది చేసుకునేసి ఇలా మనం డ్రాగ్ అనేది అయితే చేసి ఆ క్యాప్చర్ అనే దానిపైన ఒకసారి ట్యాప్ అనేది అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత మనకి సిజర్ సింబల్ పక్కన మనకి స్ప్లిట్ స్క్రీన్ అనేసి అయితే ఒకటి ఉంటుంది, ఆ బాక్స్ పైన ట్యాప్ చేసి ఆఫ్ పక్కన మనకి ఇంకోటి ఉంది కదా ఫుల్గా, దానిపైన అయితే ట్యాప్ చేసి డన్ సింబల్ పైన అయితే ట్యాప్ అనేది అయితే చేయండి. ఇప్పుడు అగైన్ ఏం చేస్తామంటే ఇంతకుముందు మనకు ఫస్ట్ వీడియో ఒకటి అయితే సెలెక్ట్ అనేది అయితే చేసుకున్నాం కదా, ఆ సెలెక్ట్ చేసుకునే వీడియో పైన ఒకసారి మనం ట్యాప్ అనేది అయితే చేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ టాప్లో మనకి 3 డాట్స్ అయితే ఉంటాయి, ఆ 3 డాట్స్ అనే దానిపైన అయితే ట్యాప్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ అనేసి అయితే ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేయండి. వన్స్ మనం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి అయితే అన్వాంటెడ్ అనుకుంటామో అదే విధంగానే ఇంతకు ముందు లాగానే వీడియో పైన అయితే ట్యాప్ అనేది అయితే చేయండి. ఇక్కడ మన సిజర్ సింబల్ పైన ట్యాప్ అనేది అయితే చేయండి. ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసామనుకోండి మనకు అన్వాంటెడ్ అనుకున్నది అయితే మనకి రిమూవ్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు కానీ మనం చూసామనుకోండి చాలా చిన్నదిగా అయితే అనిపిస్తుంది కదా వీడియో అనేది. సో మొత్తం స్క్రీన్ సైజుకి దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ మనకి సిజర్ సింబల్ పక్కన మనకి స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసి ఫుల్గా అయితే ట్యాప్ అనేది అయితే చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంతకుముందు మనం కట్ చేసుకున్నాం కదండి లేయర్లో డూప్లికేట్ యాజ్ లేయర్ అనేది అయితే కట్ చేసుకున్నాం కదా, దానిపైన అయితే వన్స్ మనం ట్యాప్ అనేది అయితే చేసుకునేసి ఇక్కడ మనకి అడ్జసెంట్ అనేసి అయితే ఉంటుంది,
అదే ఆల్ఫా ఓపాసిటీ అనేసి అయితే ఉంటుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసి ఒక 25-30 అలాగైతే పెట్టుకునేయండి. ఇప్పుడైతే ప్లే చేసి చూపిస్తాను చూడండి. నాలో నుంచి అయితే ఆత్మ అనేది అయితే బయట రావడం అయితే జరుగుతుంది. మనం ఎలా అయితే లేయర్ అనుకుంటామో యాక్చువల్గా అలాగే అయితే లేయండి. సో ఇప్పుడైతే నాలో నుంచి ఆత్మ అయితే బయట రావడం అయితే జరిగింది కదా. దీనికి సాంగ్స్ అనేటివి లేకపోతే మ్యూజిక్ అనేది ఎలా యాడ్ చేయాలనేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో లేయర్ అనేసి అయితే ఉంది కదా, ఆ లేయర్ పైన అయితే ట్యాప్ అనేది అయితే చేయండి. ఆ లేయర్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మీడియా అనేసి అయితే ఉంది కదా, దానిపైన అయితే సెలెక్ట్ చేసుకోండి. మనం డౌన్లోడ్ చేసింది అయితే ఇక్కడైతే కొన్ని ఉంటాయి. ఆ డౌన్లోడ్ అనే దానిపైన అయితే ట్యాప్ చేసి ఇక్కడ మనం ఏ వీడియో అయితే మనం ఇంతకుముందు రీసెంట్గా మన యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటామో దాన్ని అయితే సెలెక్ట్ అనేది అయితే చేసుకోండి. వన్స్ మనం ఇలా సెలెక్ట్ అనేది అయితే చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సౌండ్ కార్డ్కి అయితే దీన్ని ఇలా అయితే క్రాప్ అనేది అయితే చేసుకోండి. సేమ్ అదే విధంగానే ఇప్పుడు మనకి వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా, దానిపైన అయితే వన్స్ మనం ట్యాప్ అనేది చేసి సిజర్ పైన ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసి ఏం చేస్తామంటే మళ్ళీ ఆ వీడియో పైన ఒకసారి సెలెక్ట్ అనేది అయితే చేసుకునేసి ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనేసి అయితే ఉంది కదా, దానిపైన అయితే వన్స్ మనం ట్యాప్ అనేది చేసి ఇప్పుడు మన వీడియో పైన ఒకసారి సెలెక్ట్ అనేది అయితే చేసుకునేసి డిలీట్ బటన్ కానీ కొట్టేసామనుకోండి, ఇప్పుడు మనకి మ్యూజిక్ అనేది అయితే సపరేట్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి. సో ఇలా మనకి కావాల్సిన సౌండ్స్ అనేటివి అయితే యాడ్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందనేసి అయితే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సునీల్ సైనింగ్ ఆఫ్. బై బై.